తెలుసో తెలియకో లేకపోతే యాదృచ్ఛికమో కానీ తెలంగాణ అసెంబ్లీ వైఎస్ ఫ్యామిలీని హీరోని చేసింది. 4 రోజులుగా తెలంగాణ అసెంబ్లీ చర్చలో చాలాసార్లు వైఎస్ ఫ్యామిలీ గురించి పెద్ద చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా నీటి ప్రాజెక్టులపైనే చర్చలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ గురించి ప్రస్తావన వచ్చింది. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గురించి కూడా పదే పదే ప్రస్తావన వచ్చింది. ఈ ఇద్దరి గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, భట్టి, శ్రీధర్ బాబు తదితరులు మాటల్లో రాయలసీమ ప్రాజెక్టులపై వైఎస్ఆర్ జగన్ చిత్తశుద్ధి బయటపడింది. బీఎస్ఆర్ సభ్యులు తెలంగాణ ప్రాజెక్టులకు వైఎస్ఆర్ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో జగన్ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పథకాన్ని ఎక్కువ నీటి కేటాయింపులు చేయించుకున్నట్లు రేవంత్, మంత్రులు ఆరోపించారు. తెలంగాణ కోణంలో వీళ్ళు వైఎస్ జగన్ పైన ఆరోపణలు గుప్పించినా ఏపీ కోణంలో ఖచ్చితంగా వీళ్ళిద్దరూ హీరోలుగా ప్రొజెక్ట్ అయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పథకానికి వైఎస్ హయాంలో 44,000 క్యూసెక్కుల నీటి నిల్వ సామర్థ్యానికి అనుమతి ఉండేదని ఉత్తమ్ చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీటి నిల్వ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుండి 90,000 క్యూసెక్కులకు పెంచినట్లు మండిపడ్డారు. అంటే రాయలసీమలోని సాగు, తాగునీటి పథకాలకు వైఎస్ఆర్ ఫ్యామిలీ చేసిన కృషి తెలంగాణ అసెంబ్లీ చర్చల ద్వారా బయటపడింది. రాయలసీమకు జగన్ ఏమీ చేయలేదు, తాను చాలా చేశానని ఈ మధ్య చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నారు. అలాంటిది తెలంగాణ అసెంబ్లీలో పొరపాటున కూడా చంద్రబాబు ప్రస్తావన రాలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ఎంతవరకైనా వెళ్తాడన్న సందేశాన్ని తెలంగాణ అసెంబ్లీనే ఏపీ జనాలకు పంపినట్లయింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలేమో వైఎస్ఆర్ పేరు చెప్పి కాంగ్రెస్ మీద దాడి చేశారు. రేవంత్ రెడ్డి మంత్రులేమో జగన్ పేరు చెప్పి బీఆర్ఎస్ మీద దాడి చేశారు. రెండు వైపుల వాళ్ళు పొరపాటున కూడా చంద్రబాబు ఊసే ఎత్తలేదు. కారణం ఏంటంటే రాయలసీమ లేదా సీమాంధ్ర ప్రాంతంలో సాగు, తాగునీటికి చంద్రబాబు చేసిందేమీ లేదని తెలంగాణ అసెంబ్లీ బయటపెట్టింది.